ఎవరు దానికి ప్రోత్సాహం ఇస్తారు, ఎవరు ఫండ్స్ ఇస్తారు? పోషించేది ఎవరు? చర్చ్, బాప్టిస్ట్ చర్చ్. నాగాలాండ్లో బాప్టిస్ట్ చర్చ్ చేస్తుంది. నాగాలాండ్లో బాప్టిస్ట్ చర్చ్ ఎందుకు చేయగలుగుతుంది? 90% బాప్టిస్టులు కాబట్టి చేయగలుగుతుంది. అక్కడ 80% హిందువులు 20% మంది బాప్టిస్టులు ఉండి చేయగలుగుతారా? ఆ ధైర్యం కూడా రాదు. ధైర్యం రాదు, చేయలేరు, ఎవడు పట్టించుకోడు కూడా. పైగా ఆ 20% మంది కూడా వచ్చేస్తారు వెనక్కి. ఎందుకంటే వాళ్ళ 20% క్రైస్తవులు ఉన్న చోట ఇంత విషయం ఉండదు, ఇంత విషయాన్ని ఊరిపోవడం కుదరదు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఆఫ్రికా, సౌత్ అమెరికా ఈ రెండు తీసుకోండి. ఆఫ్రికాలో ఎట్లా ఉంటుందంటే, ఆఫ్రికాలో పై భాగం అంతా కూడా ఇస్లాం, కింద భాగం అంతా కూడా క్రైస్తవం ఉంటుంది. సౌత్ అమెరికాలోకి వెళ్ళినప్పటికీ, సౌత్ అమెరికా అంటే ఏంటంటే యునైటెడ్ స్టేట్స్లో సదరన్ పార్ట్ కాదు. సౌత్ అమెరికా ఖండం, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా అంటాం కదా, ఖండం. సౌత్ అమెరికా ఖండంలో అంటే చిలీ, పెరు, ఉరుగ్వే, హైతీ ఇలాంటి దేశాలు ఉన్నాయి అనమాట. చాలా పేద దేశాలు అన్నీ కూడా ఆల్మోస్ట్. అంటే మరి ఆఫ్రికా అంత కాకపోయినా ఆల్మోస్ట్ అవి కూడా పేద దేశాలు. అక్కడ ఆల్మోస్ట్ క్రైస్తవం అన్ని దేశాలు. అక్కడ భాషలు లేవు, సంస్కృతి లేదు, మొత్తం అంత దుంపనాశనం చేసి సర్వనాశనం చేశారు స్పెయిన్ వాళ్ళు ముఖ్యంగా.